బీజేపీ నాయకులు చేరికలని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని గ్రూప్లలో చక్కర్లు కొడుతున్న విషయం సామాన్యంగా తెలిసే ఉంటుంది. అగ్గు రాజేందర్ అనే వ్యక్తి బీజేపీ నుంచి కాంగ్రెస్ చేరిందని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని మాడిపల్లి గ్రూప్లలో చక్కర్లు కొట్టి అదేవిధంగా బీజేపీ పార్టీని బదనాం చేయాలని చూస్తారు. అగ్గు రాజేందర్ అనే వ్యక్తికి అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధమే లేదు. ఆయన ఏ రోజు కనీసం ఒక ఎలక్షన్ లో, ఒక వార్డ్ ఎలక్షన్ లో కూడా మాతో పనిచేసిన దాఖలాలు లేదు, ఒక ఫోటోగ్రాఫ్ కూడా లేదు. అనవసరంగా వట్టి అనే బదనాం చేసి బీజేపీ నుంచి అలజడి ఇది అని. బీజేపీ పార్టీ ఒకవేళ అలజడంతో సృష్టిస్తే మీ రాజకీయ పార్టీలు ఏవి మిగలవు, అన్ని ఖాళీ అయిపోతాయి. పోటీలు చేయడానికి అభ్యర్థులు దొరకలేని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలంటే తస్మాత్ జాగ్రత్త. మేము ఎవ్వరిని వదిలిపెట్టాం. అనవసరంగా బదనాం చేయకండి. నిజంగా ఒకవేళ చేరితే చేరిందని చెప్పండి, కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఆయన చేరిండు అని చెప్పేసి ఎట్లా చెప్తారు మీరు? డైరెక్టర్ అనో ఏదో ఆశలు దీశలు చూపెట్టి ఆయన ఏదో ఇండివిజువల్ ఉండే టీఆర్ఎస్ నాయకుడో మరి ఏ నాయకుడో మాకు తెలియదు, కానీ ఆయన జాయిన్ అయితే బీజేపీకి దానికి ఏం సంబంధం ఉంది? సంబంధమే లేదు. అదేవిధంగా ఇంకో విషయం చెప్తున్నాం, ఇతర పనులు అన్ని వార్డులలో బీటీ రోడ్లు, సీసీ డ్రైనేజ్లు అన్ని వర్కులు స్టార్ట్ అయినాయి. ఈ స్టార్ట్ అయిన వర్కుల దగ్గరికి కొంతమంది లీడర్లు వెళ్ళి ఇది మేము చేపిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చేపిస్తుంది అని చెప్పేసి చెప్తూ, మయ్యా మేము ముందరి నుంచి తిరుగుతున్నాం. ఎమ్మెల్యే గారి కృషి వల్లనే బ్యాక్ వెనక్కిపోయిన ఫండ్ ని ఈరోజు ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి అన్ని వార్డులలో ఇప్పుడు పనులు స్టార్ట్ కావడానికి ఎమ్మెల్యే గారు కారణమని క్లియర్ గా అందరికీ ప్రజలందరికీ తెలుసు. అయినా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొంతమంది భారతీయ జనతా పార్టీని ఎమ్మెల్యే గారిని బదనాం చేయాలని చూస్తున్నారు. ఇది అక్షర సత్యం. ఇలాంటి బదనాంలు చేయాలంటే రానున్న రోజులలో మీ దుకాణం ఖాళీ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అదిని ఫస్ట్ జాగ్రత్త ఉండాలని తెలియజేస్తున్నారు.